నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది 2021లో అక్టోబర్ 21న స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు వ్యూస్ మొత్తం పడిపోతున్నాయి. ఎందుకో తెలియదు అంటే నేను టైం లేనప్పుడు షార్ట్లు పెడుతున్నా, టైం ఉంటేనేమో ఒక చిన్న 2 నిమిషాల వీడియోలు అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇందాక ఒక అమ్మాయి వీడియో చూసిన. ఆమె దసరా పండుగ నుండి ఆమె టైలరింగ్ చేస్తూ వీడియోలు అప్లోడ్ చేయలేదట. వాళ్ళకు వచ్చిన లక్షల వ్యూస్, వాచ్ టైం మొత్తం డౌన్ అయిపోతుందట. ఇప్పుడు నా పరిస్థితి కూడా సేమ్. దసరా పండుగ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసిన అప్పటి నుండి నా వాచ్ టైం మొత్తం తగ్గిపోతుంది. మంచిగా వాచ్ టైం దగ్గర ఇంకా వ్యూస్ దగ్గర మనకు గ్రీన్ మార్కులు ఉంటాయి కదా, యారో మార్కులు, అవి ఇప్పుడు నాకు బ్లాక్ మార్కులు వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇగో నిన్న 23వ తారీఖు మనకు వాచ్ టైం ఎప్పటిదప్పుడే చూపిస్తుంది కదా, ఒక వారం ముందుది మనకు చూపిస్తుంది. నాకు మాంటేషన్కి దగ్గరలో ఉన్న 3000 గంటలు కనిపించిందా ఫ్రెండ్స్? 3000 గంటల ఇది మొత్తం కొద్దిగానే ఉంది. ఒక 200 గంటలు అయితే ఇక నా అప్లై చేసుకోవచ్చు అని అనుకున్నాను. ఇప్పుడు ఆశ అంతా ఆవిరైపోయింది. మొత్తం ఇట్లా డౌన్ అయిపోతుంది, రోజు రోజుకు తగ్గిపోతడం వల్లనే మనకు యారో మార్కులు వస్తాయట. వాచ్ టైం ఎప్పుడైతే తగ్గడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి వెళ్ళి మనకు యారో మార్కులు బ్లాక్ అయిపోతాయట. నాకు సేమ్ అట్లానే జరిగింది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే ఫ్రెండ్స్. నేను ఇక టైం ఉంటేనేమో ఫుల్ వీడియోలు చేస్తున్నా. ఫుల్ వీడియోలు అంటూ 5-10 నిమిషాలు కూడా కాదు, జస్ట్ 2 నిమిషాలు 3 నిమిషాలు, అంతకంటే ఎక్కువ చేస్తలేను. టైం ఉండట్లేదు. టైం లేకపోతే షార్ట్ వీడియోలు పెడతాను. ఎందుకు ఇంత ఈ బాధ నిజంగా చాలామందికి తెలియదు. మనం ఏది డిలీట్ చేసినా వాచ్ టైం తగ్గిపోతుంది, 6 మార్కులు చూపిస్తుంది. మనం వీడియోలు పెట్టకపోయినా 6 మార్కులు చూపిస్తుంది, వాచ్ టైం తగ్గిపోతుంది. అందుకే అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి కంటిన్యూగా వీడియోలు పెడతారో వాళ్ళకు నిజంగా అదృష్టం కూడా కలిసి వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కటే నెలలో రీచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన యూట్యూబ్ ఛానల్లో. ఒక సంవత్సరంలోపు రీచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను 4 సంవత్సరాల నుంచి ఇంతవరకు మాండేషన్ కాలేదు. ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల బొచ్చెడు మాటలు పడ్డా. ఇంట్లో తిట్లు, బయట వాడిపోసుకొనుడు. తెలుసు కదా ఇక చుట్టుపక్కల ఎట్లా అనుకుంటారో, అది అందరికీ తెలిసిన విషయమే. చూడు యూట్యూబ్ చేస్తుందట. యూట్యూబ్ పనిపాట ఎక్కడ లేదు దానికి. ఇంత పని చేయడం శాత కాదు, కానీ యూట్యూబ్ చేయడానికి అయితే శాతనవుతుంది. ఇక ఇంటి పక్కటోళ్ళది వాడిపోసుకోవడం అంటే ఇక ప్రతి ఇంటికి ఉన్నది, అది ప్రతి ఇంటి పక్కన ఉన్నది. లేదు, నేను ఇక ఇంటి పక్కటోళ్ళది అంటే పట్టించుకోనులేం ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళది ముఖ్యం మనకు. ఇంటి పక్క వాళ్ళు ఏమంటున్నారు అన్నది ముఖ్యం కాదు, మన ఇంట్లో వాళ్ళు మనని ఏమంటున్నారు అన్నది ముఖ్యం ఫ్రెండ్స్. నాలాంటి బాధ మీకు కూడా వచ్చింది అని అనుకుంటున్నా. అందుకే మీరు కూడా నాలాగా మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. దయచేసి అందరి వీడియోలు సపోర్ట్ చేయండి. నా ఛానల్ అన్నది కాదు, నా వీడియో అన్నదే కాదు, అందరి వీడియోస్ సపోర్ట్ చేయండి. మీకు సజెషన్ చేస్తుంది కదా, ఎవరికైతే ఆటోమేటిక్గా మనం యూట్యూబ్ చూస్తూ ఉంటే వాళ్ళ వీడియోలు వస్తాయి కదా, చూడండి వాళ్ళు ఎంత కష్టపడి తీస్తున్నారు. వాళ్ళు చూడండి. జస్ట్ ఒక లైక్ ఇస్తే ఏమవుతుంది చెప్పు? లైక్ ఇవ్వండి, చిన్న కామెంట్ చేయండి, బాగుందమ్మా బాగాలేదమ్మా అని చెప్పండి. కానీ తప్పుగా కూడా మెసేజ్లు చేసి వాళ్ళని నేర్పించడం కూడా జరిగింది కూడా, నాకు కూడా జరిగింది. చేస్తే మనకు వచ్చే కిరీటం, మన నెత్తిపైన కిరీటం ఏమి రాదు ఫ్రెండ్స్. ఒకరికి నచ్చితే సపోర్ట్ చేయండి, లేకపోతే మానేయండి. అంతేగాని ఒకరిని నిందించడం, కామెంట్ పెట్టడం చాలా తప్పు ఫ్రెండ్స్. భగవంతుడు అనేవాడు ఉంటాడు. మనం భూమి మీద మనకు ఉండడానికి, బతకడానికి అందరికీ సమానం హక్కు. కానీ మనం ఒకరిని నిందించడానికి హక్కు లేదు ఫ్రెండ్స్ మనకి. నాలాగా మీరు కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నా. చేయకండి. నాది ఇప్పటికి కూడా 6 మార్కులు ఎప్పుడు వస్తాయో మళ్ళీ మీకు చూపిస్తాను. వస్తలేదు, పడిపోతూనే ఉన్నాయి. మా పాప వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసిందంటే ఫస్ట్
అక్టోబర్ 21 తారీఖు 2021 నాడు స్టార్ట్ చేసిన వీడియోలు, అదే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. మధ్యలో 2 సంవత్సరాలు గ్యాప్. తర్వాత బేబీ 1 ఇయర్ బేబీ కదా, కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా, పాపతోటే సరిపోయింది. తర్వాత స్టార్ట్ చేసిన ఆమె 3వ సంవత్సరం పడగానే మళ్ళీ వీడియోలు షార్ట్లు అప్లోడ్ చేసేదాన్ని. అసలు పట్టించుకోకపోయేదాన్ని. యూట్యూబ్ నిజంగా అందుకే అంటారు కోర్స్ నేర్చుకోండి అని. ఇప్పుడు మనకు సాయి కృష్ణ అన్న గారిది, వికాస్ గారు, ఇంకా చాలామందే ఉన్నారు మనకు టెక్ ఛానల్ వాళ్ళు. వాళ్ళ వీడియోలు, వాళ్ళ ఛానల్ చూసి మనం కోచింగ్ కూడా ఉన్నది. వాళ్ళు ఇప్పుడు మనకు దొరకందంటూ ఏది లేదు ఫ్రెండ్స్. అన్నీ తెలుసుకొని ఎవరైనా సరే, కొత్త వారైనా సరే, పాతవారు అంటే ఇప్పుడు 2-3 సంవత్సరాల స్టార్ట్ చేసిన వాళ్ళు అంటే పాతవారు అనుకో, కానీ సగం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు నాలాగా తెలిసి తెలియకుండా అప్లోడ్ చేసి నచ్చకపోతే డిలీట్ చేస్తారు. అట్లా చేయొద్దట, డిలీట్ అస్సలు చేయకూడదట. ఫస్ట్ నువ్వు చేసేటప్పుడే ఇది నేను చేయొచ్చా, అప్లోడ్ చేయొద్దా, ఇది బాగానే ఉందా వీడియో లేదా చూసుకోవాలట, ఫస్టే చూసుకోవాలట. అవన్నీ చూసుకొని మనం అప్లోడ్ చేయాలి. ఇది బాగాలేదు, మంచిగా రాలేదు అని అస్సలు డిలీట్ చేయొద్దట ఫ్రెండ్స్. అలాంటి తప్పులు మీరు కూడా చేయకండి. తెలియకపోతే టెక్ ఛానల్ వాళ్ళ వీడియోస్ చూడండి, తెలుసుకోండి. నాకు ఇప్పుడు నేను తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వాచ్ టైం అయితే తగ్గిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే గ్రీన్ మార్కులు వస్తాయో, యారో మార్కులు, మళ్ళీ అవి చూపిస్తాను. అప్పుడు కానీ నాకు సంతోషం ఉండదు. అప్పటిదాకా కొంచెం బాధనే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ మిస్టేక్ చేశారని అనుకుంటున్నా. చేస్తే ఒకవేళ చేయొద్దు అని చెప్తున్నాను అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.